నేడు ఫోకస్ అంతా మానుకోటపై ఉండబోతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ మహాధర్నాకి పిలుపునివ్వడం, ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొనబోతుండడమే ఇక్కడ హైలైట్ గా మారిన అంశం. సో లగచర్ల ఘటన, గిరిజన రైతుల సమస్యలపై ఆందోళన బాటపట్టింది బీఆర్ఎస్. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ రాత్రంతా ఆందోళన చేపట్టింది. రాత్రంతా మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదుటే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ధర్నాకి అనుమతి రాకపోవడంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. నిమిషానికి 45 సార్లు కేసీఆర్ పేరు చెప్తున్న రేవంత్ రెడ్డి ధర్నాకి అనుమతి ఇచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు కేటీఆర్. ఖబర్దార్ కాంగ్రెస్ కండువా కప్పుకొని పోలీస్ అధికారులారా ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. లగచర్ల ఘటనలో గిరిజనుల్ని అరెస్ట్ చేయడంపై మండిపడ్డ కేటీఆర్ మహబూబాబాద్ లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. గిరిజనులు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ధర్నాకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ నిన్న మహబూబాబాద్ ఎస్పీ ఆఫీస్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. పోచంపల్లి, సత్యవతి రాథోడ్ ఆందోళనలో పాల్గొనబోతున్నారు. ధర్నాకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మానుకోటలో ధర్నా అనగానే ముఖ్యమంత్రి భయపడ్డారని అన్నారు కేటీఆర్.